తెలంగాణలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. అది కూడా అసెంబ్లీలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్నట్లుగా సాగింది. ఎవ్వరు తగ్గలేదు. మేడిగడ్డ విషయంలో అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ వర్సెస్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. తుమ్మడి హెట్టి దగ్గర సరిపడా నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సిడబ్ల్యూసీ చెప్పింది అన్నారు హరీష్ రావు. ఈ వ్యాఖ్యలకి మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. తమ్మిడి హట్టి దగ్గర మీకు సరిపడా నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్పింది నిజం. నేను దానికి కట్టుబడి ఉన్నా. నేను చూయించకపోతే నేను క్షమాపణ చెప్తా, చూయిస్తే ఉత్తమ్ గారు క్షమాపణ చెప్తారా అని సూటిగా అడుగుతున్నా. 5 మెన్ కమిటీ మేడిగడ్డ దగ్గర కట్టద్దని చెప్పింది అంటున్నారు. 5 మెన్ కమిటీకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్టింగ్ మేము వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చాం. మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్ట్ సాధ్యం కాదు, మీరు గోదావరిలో ద్వారా తీసుకుపోమని చెప్పారు తప్ప ఆ 5 మెన్ కమిటీ మేడి దగ్గర కట్టద్దని చెప్పలేదు. హరీష్ రావు గారు కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్తున్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు తుమ్మెడెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయమని లెటర్ చూపెట్టమని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా వీరు ఆ ప్రభుత్వంలో ఒక 5 మ్యాన్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ వేస్తే వాళ్ళు తిరగొచ్చి మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టొద్దు, ఆ లెటర్ అయితే నేను మీకు ఇస్తా.